ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోళ్ల రవాణాను నిషేధించారు అధికారులు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపించేస్తున్నారు. జిల్లా సరిహద్దులోని బోరా చెక్ పోస్టు వద్ద జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పికెట్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాలో ఉన్న కోళ్ల ఫామ్లను పర్యవేక్షిస్తున్నారు. కోళ్లలో వైరస్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధారించుకున్నప్పటికీ కోళ్ల ఫారాల యజమానులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రేట్లు కూడా పడిపోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. కోళ్లకు వైరస్ సోకడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు కూడా అప్రమత్తమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు బార్డర్ ఇది బోరజ్కి సంబంధించిన చెక్ పోస్ట్ వద్ద కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బ్లడ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు బార్డర్ ఏదైతే ఉందో బార్డర్లో నుంచి చాలా ఇటు వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి ప్రతి వాహనాన్ని కూడా అధికారులు శూన్యంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మనం బోరా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. చాలా వెహికల్ ఇక్కడ నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇటు మహారాష్ట్ర ఏదైతే ఉందో మహారాష్ట్ర చంద్రపూర్, నాగ్పూర్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీలు ఉంటుంటాయి కాబట్టి ఇటు చాలా వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి ప్రతి వెహికల్ని కూడా శూన్యంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ని కూడా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రతి వాహనాన్ని కూడా శూన్యంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అధికారులు చెప్పండి సార్, ఈ బ్లడ్కు విస్తరిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి చెక్ పోస్ట్ దగ్గర ఒక తనిఖీలు చేస్తున్నారు, ఎట్లాంటి తనిఖీలు చేస్తున్నారు? సార్, బర్డ్ ఫ్లూ అనేది వ్యాధి, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు దీనికి. అయితే అది డెడ్లీ వైరల్ డిసీజ్. దీనివల్ల మన దగ్గర ఉన్న తెలంగాణ అంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నాయి పోల్ట్రీది. దానికి ఏం కాకుండా చర్యలు తీసుకోవాలని మన కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తోనే మేము పకడ్బందీగా 3 షిఫ్ట్ల అవన్నీ వెహికల్ చెక్ చేయడం జరుగుతున్నాయి. ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసరికి ఒక 7 ఈపీ సెంటర్స్లో ఈ డిసీజ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో నాగ్పూర్, చంద్రపూర్, ఠానే, రాయగఢ్, నాందేడ్, లాతూర్ అంటే ఇవి అన్నీ మ్యాక్సిమం డిస్టిక్ మనకు తలిగి ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండే బాధ్యత మన మీద ఉన్నాయి కాబట్టి మేము అది అంత పకడ్బందీగా చూస్తున్నాం. పశు సంవర్ధక శాఖ మీ ఆధ్వర్యంలో ఇక్కడ చెక్ పోస్ట్ను ఏర్పడేశారు. సో చాలా వెహికల్స్ వస్తుంటాయి, చాలా శూన్యంగా తనిఖీలు చేస్తున్నారు కదా. సో కోడి ఫార్మ్స్కి సంబంధించిన యజమానులకు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? అటువంటి ఇప్పుడు 2 వెహికల్ ఇంతకుముందు మేము పట్టుకోవడం జరిగింది సార్ కోఆర్డినేషన్తో. వీటిని అంటే వాళ్ళ దగ్గర వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండదు, కావాలన్నా మేము వాళ్ళకి రిటర్న్ పంపించడం జరిగింది. మన బార్డర్ లోపల అది రాకుండా మేము చూస్తున్నాం సార్, అంతే. తనిఖీలు ఎట్లా చేస్తున్నారు సార్? ఇప్పుడు లక్షణాలు ఏం కనిపించదు సార్. జనరల్గా ఫీవర్ ఉంటుంది, కఫ్ ఉంటుంది, తర్వాత స్నీజింగ్ ఉంటుంది. అటువంటి లక్షణాలు కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. కానీ మొత్తానికి వైరల్ డిసీజ్ కాబట్టి అది రాకుండానే బెటర్ కాబట్టి వాటిని మేము రిటర్న్ చేస్తాం. కోడి ఫామ్ యజమానులకు ఎట్లాంటి సలహా సూచనలు ఇస్తున్నారు? ముఖ్యంగా సార్, పౌల్ట్రీ ఫామ్లో పని చేసిన వాళ్ళకి ఇది డెడ్లీ వైరస్ అంటే సేమ్ లక్షణాలు హ్యూమన్ బీయింగ్స్లో కూడా కనిపిస్తాయి కాబట్టి వచ్చిన వాళ్ళకి మేము ఇదే అవగాహన కల్పిస్తున్నాం. అంటే కొంచెం దీనికి అటువంటి లక్షణాలు మీకు కనిపిస్తే మీరు కొంచెం దూరంగా ఉండి వీటిని మ్యాక్సిమం టోటల్ ఉన్న పాపులేషన్కి చంపేసి దానికి బరీ చేయాలని చెప్తున్నాం సార్. మనతో మాట్లాడడానికి అధికారులు సార్, చెప్పండి, ఈ బ్లడ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎట్లా తనిఖీలు ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ స్థానిక వెటర్నరీ డిపార్ట్మెంట్, వెటర్నరీ అండ్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో సంయుక్తంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వస్తున్న ప్రతి వాహనం, జనరల్గా మన దగ్గర యానిమల్ క్యారింగ్ వెహికల్స్ ఎక్కువగా వస్తాయి. దాని తర్వాత ఈ బర్డ్స్కి సంబంధించిన వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. స్టిల్ మనం ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి దానికి సంబంధించి ఏమాత్రం డౌట్ ఉన్నా ఎలాంటి వాహనం రిపోర్ట్ చేసినా ఇమీడియట్గా యానిమల్ హస్బెండరీ వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దానికి ఎలా యాక్షన్ తీసుకోవాలో వాళ్ళ నియమాల అనుసారంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే వేరే అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ లైక్ నాందేడ్ కానీ లేకుంటే చంద్రపూర్ కానీ మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు అక్కడ నుంచి ఎలాంటి బర్డ్స్ని కూడా ఇక్కడికి మనము అలౌ చేయొద్దు అనేది ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది కంటిన్యూగా అంటే ఇది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఇంకా
ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు పకడ్బందీగా తనిఖీలు చేపడుతూ మా వంతు సహకారాన్ని వెటర్నరీ డిపార్ట్మెంట్కి, తర్వాత మిగతా పోలీస్ వారితో సంయుక్తంగా కోఆర్డినేటెడ్ మెథడ్లో మేము కంటిన్యూ ఇది 24/7 3 షిఫ్ట్స్లో కూడా ఉన్న డ్యూటీలో ఉన్న ప్రతి ఆఫీసర్ కూడా వీటిని ఈ డిజీజ్ నార్మల్ అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో బార్డర్కి సంబంధించి చెక్ పోస్ట్, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఇట్లాంటి తనిఖీలు చేస్తారు. రైట్, అంటే మనకు జనరల్గా పోరస్ బార్డర్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు కిన్వర్ట్ రూట్లో కానీ, బేలా నుంచి కానీ, మనకు వేరే అడ్జాయిన్ డిస్టెన్స్లో చాలా రూట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మెయిన్ రూట్స్లో ఇప్పుడు ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడైతే డిటరెన్స్ అనేది ఉంటుందో అక్కడ నుంచి ఎవరు వచ్చే వాళ్ళు కూడా రాకుండా ఉంటారనేది దీని ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఒక డిటరెన్స్లా, అంటే ఇప్పుడు చాలా మొత్తం సరిహద్దును కాపాడడం కష్టం, కానీ ఇక్కడ చెకింగ్ ఉందన్న మెసేజ్ పోతే ఎలాంటి వాహనం కానీ విత్ బర్డ్స్, బాయిలర్స్ కానీ లేకుంటే లేయర్స్ కానీ వాటి ఎగ్స్ కానీ ఇటు రాకుండా చూస్తాం. అలాగే ఎగ్ కోఆర్డినేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ తీసుకొని కలెక్టర్ గారికి డే టు డే అప్డేట్ చేస్తున్నారు. సో మొత్తం చూసుకున్నట్లయితే సో బ్లడ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు బార్డర్ అవుతుందో ప్రతి బార్డర్ దగ్గర కూడా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో బ్లడ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టుల వద్ద కూడా ప్రతి వాహనాన్ని కూడా వచ్చే వాహనాన్ని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్రకు చాలా వాహనాలు వెళ్తుంటే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, బోరా చెక్ పోస్ట్ నుంచి.